నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకు అసలు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు అనేది మనకు వివరించడానికి, అసలు దాని మీద ఎలా అంటే వాటిని ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు కొన్ని అంటే స్టేజ్లు ఎక్కగానే వాళ్ళకి మైక్ ముందుకు రాగానే వాళ్ళు ఒక లాగా మాట్లాడతారు. అంటే వాళ్ళు మంత్రి పదవిలో ఉన్నదని కూడా మర్చిపోయి ఏం బీక్తారు మీరు అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. సో వీటిని అసలు ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏం బీకలేకపోయారు, మేము వస్తే మీరు వచ్చినప్పుడు కదా చేసినప్పుడు కదా అని ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్. అట్లాగే యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్, ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ ఇస్తామంటున్నాడు. యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తాడు? సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన నాయకులని, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలని ఎన్కౌంటర్ చేస్తాడు యోగి ఆదిత్యనాథ్. క్రిమినల్స్ అంటే అందరు క్రిమినల్స్ కాదు. మళ్ళీ బనారస్ హిందూ యూనివర్సిటీలో ఐఐటి చదివే 3 పిల్లలు ఒక అమ్మాయిని రేప్ చేస్తే వాళ్ళని ఏం లేదు, వాళ్ళు బయటకు వస్తే వాళ్ళని దండలేసి ఊరేగింపేసి తీసుకుపోయినారు. అట్లుంది అంటే వీళ్ళందరూ అదే వేరే సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే యాదవ్ కులం కానీ ముస్లిం కానీ ఎవరన్నా చేస్తే ఎన్కౌంటర్ అవుతాడు అక్కడ. బీజేపీ నాయకులకు చెందిన వాళ్ళు ఏం చేసినా ఇది కాదు. సో యోగి ఆదిత్యనాథ్ అడాప్ట్ చేసే పాలసీ ఏంటంటే విపక్ష ఓటర్లని, విపక్ష నాయకులకు సంబంధించిన వాళ్ళని ఎన్కౌంటర్ చేయటం. ఇప్పుడు ఎన్కౌంటర్ చేస్తే అందరిని ఎన్కౌంటర్ చేస్తే తప్పలేదు. అంటే తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా కుల మతాలు నా పార్టీ నీ పార్టీని భేదం లేకుండా ఎన్కౌంటర్ చేస్తే ఓకే. అట్లా కాదు, మన కులం ఏంది, మన మతం ఏంది అది చూసి వాడు ఏ పార్టీ అది చూసి ఎన్కౌంటర్ చేస్తున్నారు. సో ఏమంటే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే వైసీపీకి అనుకూలంగా ఉన్న ఎన్కౌంటర్ చేస్తామని ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. అట్లాగే నారా లోకేష్ ఏమన్నారు, 53 రోజులు మా నాన్న జైల్లో పెడితేనే భయపడలేదురా భయ్, రెడ్ బుక్లో 3 పేజీలే అయినాయి, ఏ పేజీ ఎప్పుడు ఓపెన్ చేయాలో నాకు తెలుసు అని లోకేష్ అంటున్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి చర్యలు తీసుకునేదాకా కూడా మీకు ఓపిక లేదా? ఇటువంటి మాటలు మాట్లాడితే వైసీపీ కార్యకర్తలే చంద్రబాబు నాయుడిని మళ్ళీ జైలుకి పంపిస్తారు. ఈసారి రాజమండ్రి జైలు కాదు, తిహార్ జైలు. మొన్నటి ఇంటర్వ్యూలో మనం ఒక పిలిపించినాం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే గిఫ్ట్కి. నిన్న నాకు బీభత్సమైన ఈమెయిల్స్, మీరు ఒక వారం 10 రోజుల ముందు అన్న పెట్టి చెప్తే మేము ప్రిపేర్ అవుతుండే కదా. అట్లాగే ఇవాళ కేక్ కటింగ్ అయిపోగానే బైక్ ర్యాలీలు ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రక్తదాన ప్రోగ్రాంలు ఉన్నాయి. ఇవాళ చెప్తే ఎట్లా, ముందే చెప్తే మేము దాన్ని ఇంక్లూడ్ చేసేవాళ్ళం కదా అన్నారు. అరే బర్త్డే 21st అయిపోతే బిలేటెడ్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వండి, లేకపోతే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వండి, లేకపోతే క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి. మీరు లెటర్స్ రాయాలనుకుంటే సంక్రాంతి వరకు రాయండి. వాళ్ళు ఏమంటున్నారు, మా గ్రామంలో 500 మందితోనే లేఖలు రాయిస్తాము, ఇవాళ బర్త్డే అయిపోయింది కదా మళ్ళీ ఎట్లా అన్నాడు. బిలేటెడ్ బర్త్డే గిఫ్ట్ ఇవ్వు, లేకపోతే క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వు, లేకపోతే న్యూ ఇయర్ గిఫ్ట్, సంక్రాంతి గిఫ్ట్ ఇవ్వు. అలాగే చెప్తున్నాను వైసీపీ శ్రేణులకి, నిన్న ప్రపంచంలో కనీ విని ఎరగని రీతిలో బర్త్డే చేసినారు జగన్మోహన్ రెడ్డి గారిది. అదే ఉత్సాహం అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిలో రాజధాని కడితే ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ చట్టం వల్ల ప్రభుత్వ ఖజానా 5 లక్షల కోట్లు నష్టపోయి ఆ డబ్బులు ప్రైవేటు వ్యక్తులకు వెళ్తున్నాయి. ఈ రెండింటి వ్యత్యాసమే అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టము. దీని మీద సిబిఐ విచారణ జరగాలి అని గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖలు రాసే కార్యక్రమం చేపట్టమని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇవ్వగలిగే అమూల్యమైన బర్త్డే గిఫ్ట్ ఇదే అని చెప్పాను. చాలామంది బర్త్డే అయిపోయింది కదా అంటున్నారు. క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వండి, న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వండి, సంక్రాంతి గిఫ్ట్ ఇవ్వండి. ఈ రేపటి నుంచి సుప్రీంకోర్టుకి అంటే క్రిస్మస్ సెలవులు ఉన్నాయి వారం రోజులు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు సెలవులు అయిపోయిన తర్వాత ఓపెన్ చేసేటప్పటికల్లా ఒక 30-40 లక్షల లెటర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి అవినీతి మీద సిబిఐ విచారణ జరగాలని లేఖలు వెళ్ళిన ఆ లేఖలోనే రెండో అంశం ఏంటంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద సిబిఐ విచారణ జరిపించాలని. మూడో అంశం ఏంటంటే ఎకరా 99 పైసలకి అంశం కూడా సిబిఐ విచారణ జరిగి, ఈ 3 అంశాలు కలిపిన ఒక లేఖ ఉంది. ఆ లేఖ కావాలంటే మీకు తెలియని వాళ్ళకి నాకు ఈమెయిల్ ఐడి ఇస్తాను, ఈమెయిల్ ఐడికి రిక్వెస్ట్ పెడితే నేను పంపిస్తాను. DICSOOCHI@gmail.com DICSOOCHI@gmail.com పంపిస్తే
నేను అది మీకు పంపిస్తాను. అది ప్రింట్ చేసుకొని అన్ని పేజీల మీద సంతకం చేసి లాస్ట్ పేజీలో మీ వివరాలు పూరించి గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి స్పీడ్ పోస్ట్ పంపించాలి. స్పీడ్ పోస్ట్ మాత్రమే పంపించాలి. ఇది మీరు జగన్మోహన్ రెడ్డికి బిలేటెడ్ బర్త్డే గిఫ్ట్ అనుకోండి, క్రిస్మస్ గిఫ్ట్ అనుకోండి, న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోండి, సంక్రాంతి గిఫ్ట్ అనుకోండి. మీరు అందరూ ఖచ్చితంగా గట్టిగా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ 2 నెలల్లో జైలు పంపించాల్సిన అవసరం లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మీరు చాలు. మీరు అందరూ లెటర్స్ రాస్తే మీ గ్రామాల్లో 100 మంది నుంచి 500 మందితో మీరు లేఖలు రాస్తే ఉగాది కల్లా చంద్రబాబు నాయుడు తిహార్ జైల్లో ఉంటాడు. అట్లనే చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు అన్నారు. చిన్న పిల్లల మేలో కులం గురించి మాట్లాడుతున్నారు, కుల వివక్షను తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇది మీ రాజకీయం, పిల్లలలో రాజకీయం ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి నిజంగా ఏంటి సార్ ఇది? పిల్లలతో రాజకీయం ఏంటి? ఎవరు తీసుకొచ్చినారు? మీకు ఎట్లాగో ఆంధ్ర అనే భావన లేదు, కుల భావన అనేది తెచ్చుకోవాలని ఎవరు పిలిపించినారు? పిఠాపురంలో 2 పిల్లల మధ్యలో జరిగిన కులాల గొడవ ఏ కులాలకు సంబంధించింది? కుల భావన తీసుకుతున్న ఓట్లు ఏమని చెప్పి పిలిపించింది ఎవరు? ఒక రాజకీయ నాయకుడివి. నువ్వు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందని అడుగుతున్నావు కదా. ఒక రాజకీయ నాయకుడివి నీకుందా? ఆమె సనాతని హిందూ అంటున్నావు, మీకుందా? అయితే కుల ప్రాతిపదికన లేకపోతే మత ప్రాతిపదికన రాజకీయాలు చేసావు నువ్వు. నేను వెనక్కి తగ్గాను కాబట్టి అంటే ఆయన వెనక్కి తగ్గి చంద్రబాబు నాయుడుకి తగ్గి ఆయనకి ఆ మద్దతు ఇచ్చినందుకే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందని ఏమో లెక్కలు చెప్పాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు మీరు వెనక్కి తగ్గారు కాబట్టి 17 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అవుతున్నాయి. సీపోర్టు షిప్పింగ్ యార్డ్లు ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చేవి, అవి ప్రైవేట్ పరం అవుతున్నాయి. అమరావతిలో 5 లక్షల కోట్ల కుంభకోణం అవుతుంది. ఎకరా 99 పైసలకే కోట్ల విలువ చేసే భూములు కట్టబెడుతున్నారు. ఇవన్నీ మీరు తగ్గి కాదు, ఇవన్నిటి మీద మీరు మౌనంగా ఉన్నారంటే ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రజలు ఆలోచిస్తున్నారు. మీకు 18 ఏప్రిల్ 2023న అమరావతి 5 లక్షల కోట్ల అవినీతి అని మీ పార్టీకి ఈమెయిల్ పంపించాను. దాని మీద మీరు ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు తగ్గారు దాని మీద? ప్రజా సంపద దోపిడీ కదా అది. చంద్రబాబు ఇప్పుడు వైసీపీ శ్రేణులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక్కసారి గట్టిగా తలుచుకుంటే అమరావతి అవినీతి అండ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకే రకమైన ఆరోపణలు అవి. సరే, ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారంటే లిక్కర్ స్కామ్ ఉన్న ఇక్కడ ల్యాండ్ పూలింగ్ది ఒకటే అన్నట్టు మాట్లాడుతున్నారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది సార్? ఇప్పుడు అదేమో లిక్కర్, ఇదేమో ల్యాండ్, 2 వేరు అంశాలైనా కానీ నేరం ఒకటే. ఎట్లా అవుతుంది సార్? అది 100 కోట్ల అవినీతి జరిగింది. 100 కోట్ల అవినీతే. ఇక్కడ విషయం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశాడంటే ఒక చట్టం ఉండే ఆల్రెడీ లిక్కర్ స్కామ్ అని, ఆ చట్టాన్ని తీసేసి కొత్త చట్టం తీసుకొచ్చాడు. పాత చట్టం ప్రకారం డిస్ట్రిబ్యూటర్లకి 5% కమిషన్ ఇవ్వాలా. కొత్త చట్టం ప్రకారం దాన్ని 12.5% పెంచినారు. 12.5% పెంచినారంటే 7.5%. దాన్ని ఒక చట్టం చేశాడు ఆయన, ఢిల్లీ లిక్కర్ యాక్ట్ 2022 అని అసెంబ్లీలో పెట్టి పాస్ చేసి గవర్నర్ ఆమోదం తీసుకొని చట్టం చేసినాడు. కానీ సిబిఐ కేసు ఏం చెప్పిందంటే నువ్వు చట్టం చేసినావు, చట్ట ప్రకారమే చేస్తున్నావు, ఏం చేసినావు, కానీ చట్టం చేసేయడానికి వెనకాల ఉన్న ఉద్దేశం అవినీతి. ఆ 7.5% ప్రభుత్వ ఖజానా నుంచి కదా నువ్వు ఇచ్చేది. ఖజానా నష్టపోతుంది, లాభపడేది ఎవరు? లిక్కర్ డిస్ట్రిబ్యూటర్. ఇక్కడ సేమ్ అంటే వైసీపీ శ్రేణులు చాలా జాగ్రత్తగా వినాలి. చంద్రబాబు నాయుడు కూడా చేసింది సేమ్ నేరం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టమన్నారు. ప్రభుత్వ భూమి లేకపోతే ఏం చేయాలా? రైతుల దగ్గర భూమి కొని దానిని ప్రభుత్వ భూమి చేయాలి. ప్రభుత్వ భూమి చేసిన తర్వాత దాంట్లో రాజధాని కట్టమన్నారు. అప్పుడు భూమి రేటు విలువ పెరిగితే లాభం ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది, తద్వారా ప్రజలకు వస్తుంది. చంద్రబాబు నాయుడు ఎట్లా చేయలే, ల్యాండ్ పూలింగ్ అని ఒక కొత్త తీసుకొచ్చినాడు. ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చి ఆ ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి ఇచ్చిన వాళ్ళకి లాభం, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన లాభం భూమి ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నాడు. అట్లా అని భూములు ఎవరు తక్కువ రేటుకి ఆల్రెడీ వీళ్ళు కొనేసినారు, బడబాబులు కొనేసినారు. ఇప్పుడు ఎకరం, పావు ఎకరం, అరెకరం ఉన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అంతా వీళ్ళు కొనేసినారు. ఆ భూమి ల్యాండ్ పూలింగ్ ఇచ్చాడు. పయ్యావుల కేశవ్ ఏం చేశాడు? బెస్ట్ ఎగ్జాంపుల్. వైసీపీ శ్రేణులు జాగ్రత్తగా వినాలి. మీరు ప్రతి గ్రామంలో శిబిరాలు నిర్వహించి అమరావతి అవినీతి మీద సిబిఐ విచారణ
చేపట్టాలి అని మీరు లెటర్స్ రాసేటప్పుడు ప్రజలకి ఈజీగా అర్థమయ్యేందుకు ఈ ఉదాహరణ చెప్పండి. పయ్యావుల కేశవ్ అమరావతిలో 8 లక్షలకి 1 ఎకరం చొప్పున భూమి కొన్నాడు. 2.6 ఎకరాలు 3 ఎకరాలు కొన్నాడు ఆయన. ఆ భూమి కొని ప్రభుత్వానికి ఇచ్చాడు, ల్యాండ్ పూలింగ్కి. ప్రభుత్వం అతనికి ప్లాట్లు ఇచ్చింది. ఆ ఇచ్చిన ప్లాట్ల విలువ చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారము ఎకరానికి 14,70,00,000. ఇది నేను చెప్పిన లెక్క కాదు, చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారం. సో 14,70,00,000 అంటే ఆయన 8 లక్షలు రైతుకి ఇచ్చాడు. 14,70,00,000 8 తీసేస్తే 14,62,00,000 పయ్యావుల కేశవ్ లాభం ఎకరం మీద, 1 ఎకరం మీద. 2.6 ఎకరాలు అంటే ఎంత లాభం పొందినో చూస్తున్నారు. పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు వేల మంది ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలనేది చేసింటే ఏమైందంటే రైతుకి ఎకరాకి 20 లక్షలు ఇచ్చేది. ఎవరికి? రైతుకి వీళ్ళు ఎంత ఇచ్చినారు? 8 లక్షలు ఇచ్చినారు కదా. 20 లక్షలు ఇస్తే పాపం రైతుకి 12 లక్షలు ఎక్స్ట్రా వచ్చాయి. 20 లక్షలు రైతుకు పోను, 14,70,00,000లో 20 తీసేస్తే 14,500 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. సో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన చట్టం వలన అటు భూమి అమ్ముకున్న రైతు లాభపడలేదు, ప్రభుత్వము అంటే ప్రజలు లాభపడలేదు, పయ్యావుల కేశవులు అంటే లాభపడ్డారు.